పెళ్లి కాలేదు అని చెప్పుకోవాలి ఒకవేళ అయినా కూడా. సరే సార్, ఇంకొక విషయం, ఇప్పుడు రాష్ట్రం పెళ్ళమే అనుకుందాంలేండి. ఇప్పుడు అది ఇంకొక వ్యక్తితో పర్సనల్ వీడియో ఒక మొగోడు చూస్తే ఏమనుకుంటాడు, ఎందుకు కాపురం చేస్తాడు, ఏం రిలేషన్ పెట్టుకుంటాడు, మీరు చెప్పండి. అంటే చివరికి ఒకసారి పీసీఆర్ ఒకసారి ట్రై చేయండి, లావణ్య మళ్ళీ అందుబాటులోకి వస్తుందో లేదో ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా లావణ్య గారు వి వాంట్ సమ్ క్లారిఫికేషన్స్. లావణ్య గారు వినిపిస్తుందా? యా, అంటే ముఖ్యంగా పెళ్లి సంబంధించిన వివాదం కాబట్టి నేను ఇందాక నుంచి అదే అడుగుతున్నా, దానికి సంబంధించిన సమాధానం. మేము కోర్టుకి వెళ్తామండి, ఇప్పుడు డిబేట్ కి నేనైతే రాలేదు కదా, ఎవడైతే వచ్చాడో వాడికి వాళ్ళ వైఫ్ తో తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఇది. ఏ పొలిటీషియన్ దగ్గరికి పంపించాను భార్గవిని, నువ్వు వెళ్ళావు మస్తాన్ సాయి దగ్గరికి, 4 గోడల మధ్య మస్తాన్ సాయితో పడుకున్నానని చెప్పి నువ్వు చెప్పుకున్నావు. నేను ఎప్పుడు చెప్పుకోవాలా, నేను నా పిల్లని ఎవరి దగ్గర పంపించాను చెప్పి నేను చెప్పుకోవాలి, నువ్వు చెప్పుకున్నావు సిగ్గు లేకుండా. చింటుతో పడుకున్నా అని చెప్పి మస్తాన్ సాయితో పడుకున్నా అని చెప్పి వాళ్ళతో పడుకున్నా అని చెప్పి అన్ని ప్రపంచం చూశారు, ప్రపంచం మొత్తం చూసారు. నీ బాబు నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఒక ఆధారం లేదు నీ దగ్గర. సిగ్గులేని బతుకుతున్నావు చెత్తదాని నువ్వు, సిగ్గు లేకుండా మస్తాన్ సాయితో పడుకున్నా అని చెప్పి క్లియర్ కట్ గా ఒప్పుకొని జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పి మళ్ళీ వాళ్ళ గురించి పెళ్ళం గురించి మాట్లాడుతూ సిగ్గులేని నీకు నీకు ఒకటి శేఖర్ భాష గారు ఒక నిమిషం అండి. లావణ్య గారు 1 minute ఒకటి క్లారిటీ ఇవ్వండి, మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఎప్పుడైంది? మళ్ళీ కాల్ కట్ అయింది సార్. ఒకటి ఏంటంటే నోరు మూయించాలంటే మీ అమ్మని తిట్టాలి, మీ పిల్లని తిట్టాలి, నోరు మూసుకొని వెళ్ళిపోతారు. ఇది ఆవిడ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే మీకు కూడా ఇలా చించుకొని గొడవలు పెట్టుకోవడం నాకు అలాంటి చిరాకు లేదు, డైరెక్ట్ చెప్పాల్సింది చెప్పాను నేను. సో ఎంతసేపు నీ పిల్లం అట్లా మీ అమ్మ ఇట్లా కాబట్టి నా జోలికి రాక నేను ఎందుకు వస్తాను నీ జోలికి? నీ 4 గోడల మధ్యలో ఉంటే ఇలా కదా బయట పెట్టుకునేది, కళ్ళ ముందు అందరం చూసాం కదా. ఈవిడ చివరిగా ఏం చెప్తారండి? చివరిగా చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అర్థమైపోయింది, ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి, ఇంకా నాతో పాటు అందరిని బర్బాద్ చేయాలని చెప్పేసి ఆమె నోటుకు వచ్చిన కాంటాక్ట్స్, హీరోయిన్ పేర్లు, హీరోల పేర్లు, ఎవరు పడితే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని గబ్బు పట్టియాలన్నది ఆమె ప్రయత్నం ఉంది. అదొక ఊరు కుక్క, రోడ్లో పడి అందరి జీవితాన్ని నాశనం చేయడానికి ఉంది. ఆ ఊరు కుక్క మాటలు ఎవరు పట్టించుకోవద్దండి, ఆమె మాటలను ఎవరు సీరియస్ తీసుకోవద్దండి. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే. నిజాలు చెప్పింది అనుకోండి, మేము ప్రూవ్ చేస్తాం. ఆమె చెప్పిన ప్రతి వర్డ్ని, ఆమెకు ధైర్యం ఉందా రమ్మని చెప్పండి, ఆమె చెప్పే ప్రతి వర్డ్ని మేము ప్రూవ్ చేస్తాం తప్పని. ఆమె ప్రూవ్ చేసుకుంటారా? ఆమె చెప్పే ప్రతి వర్డ్ కరెక్ట్ అని ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఛాలెంజ్ సిద్ధమా అడగండి. శేఖర్ భాష గారు చివరిగా ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను లైవ్లోనే. మీకు సంబంధించినటువంటి కూడా కొన్ని వీడియోస్ కూడా తెరపైకి రావడం జరిగింది. ఆ వీడియోస్ కూడా కొన్ని